రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఏఐటిసి భవన్లో ఈరోజు సమావేశం ఏర్పడి ప్రధానంగా చూస్తే కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఇలా పని దొరకక ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా ఇలా కొంతమంది ఫ్యాక్టరీలు సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ స్టీల్ ఫ్యాక్టరీలు కానీ ఇలా సలాక రేట్లు సిమెంట్ రేట్లు పెంచుకొని ఇలా దుకాణదారులు ఏమంటారంటే ఇంద్రం మిల్లు ఏబట్టి రేట్లు పెంచుతూ ఉన్నారు. 40 రూపాయలు ఒక బస్తా మీద పెంచితే ఇలా కార్మికులకు పని దొరకలేదు. ఇంటేజమని ఏం కొనాలనేది కూడా మేము ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నామంటే ఎందుకోసం అంటే ప్రధానంగా వాళ్ళు ఏమంటారంటే ఇందిరా మిల్లు స్టార్టే కాలేవు. ఇందిరా మిల్ల మీద ఇవాళ వాళ్ళు రేట్లు పెంచుతూ ఉన్నారని చెప్పడం జరుగుతూ ఉంది. ఇందిరా మిల్లు మొదలు పెట్టక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలా చిన్న స్థాయి వాళ్ళ కుటుంబాలు కట్టుకుందామంటే సిమెంట్ రేటు సలాక రేటు అధిక రేటు పెంచి కార్మికులను పని దొరకకుండా చిన్న స్థాయి ఇంటి యజమానులు కూడా ఇల్లు నిర్మించుకోలేకుండా అయిపోతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. వెంటనే ఇప్పుడు గతంలో మాదిరిగా ఇప్పుడు 40 రూపాయలు ఒక బస్తా మీద పెరిగితే ఇలా క్వింటల్ సలాక మీద 300-400 పెరిగినాక ఇంటి యజమానులు ఇల్లు ఎక్కడికి కట్టుకుంటారు, కార్మికులకు ఎక్కడికి పని దొరుకుతుందని మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే వాగు పక్కపడినే చూసుకుంటారు. ప్రతిరోజు పర్మిషన్ ఇవ్వని మేము అధికారులకు ఎన్నోసార్లు చెప్పినప్పుడు ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ నెలలో 1 రోజు 2 రోజులు ఉసుకే ఇచ్చు జరుగుతూ ఉంది. మొరానికి అయితే పర్మిషనే లేకుండా అయిపోయింది. ఇలా ఎక్కడెక్కడో చూస్తే ఇప్పుడు దూరం ప్రాంతంలో ఉసుకపోతుంది కానీ స్థానికంగా వాగు పక్కనే ఉండి ఊళ్ళకు ట్రిప్ ఉసుకే రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రతిరోజు ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఉసుకే ఫ్రీగా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు నెలకు కూడా పర్మిషన్ దొరకక 2 నెలలకు ఒకసారి నెలకు 2 సార్లు పర్మిషన్ ఇస్తే ఇలా కార్మికులకు ఉపాధి దొరకకుండా అయిపోతూ ఉంది. ఇంటి యజమానులు చిన్న స్థాయి వాళ్ళు అధిక రేటు పెంచుట్లా ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. వెంటనే దీన్ని ఆలోచన చేయవలసిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది. ఇలా ఏదో కార్పొరేట్ శక్తులకు మద్దతుగా మారినట్టే ఉన్న ప్రభుత్వాలు తప్ప ఇలా కార్మికుల పక్షాన నిర్లక్ష్యం వహిస్తలేదు. దీన్ని ఆలోచన చేయవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉంది.